రోజు దోమలు మిమ్మల్ని చంపేస్తున్నాయా? మీ రక్తాన్ని పీల్చేస్తున్నాయా? జాగ్రత్త! దోమకాటుపై అసలు అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే దోమకాటు అనేక వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంట్లో లేదా మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మీరు ఎలా ఉంటే దోమలు మిమ్మల్ని కుడతాయో 2 మాటల్లో చెప్తాను వినండి. మీలో జీవక్రియ రేటు ఎక్కువగా ఉండి అధిక కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తున్నట్లయితే దోమలు మీ చుట్టూ తిరుగుతాయి. ఓ బ్లడ్ గ్రూప్ గల వారినే దోమలు ఎక్కువగా కుడతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ టెక్నాలజీ ఆఫ్ చీబా పరిశోధనలో తేలింది. దోమలకు ఇటువంటి వాసనలంటే పడవు. అవి ఏంటో 2 మాటల్లో చెప్తాను వినండి. మీరు చెట్లను పెంచితే తులసి, లావెండర్, లెమన్ గ్రాస్, పెప్పర్మెంట్, రోజ్మేరీ వంటి మొక్కలను పెంచండి. అలాగే కిటికీలన్నీ మూసివేసి ప్రమిదలో కర్పూరాన్ని వేసి కాల్చండి. దీనివల్ల ఖచ్చితంగా దోమలు ఆ వాసనకి తప్పకుండా వెళ్ళిపోతాయి. దీంతో పాటు ప్రతి 2-3 రోజులకి ఓ నీటి గిన్నెలో కర్పూరం బిళ్ళలు వేసి ఉంచండి. దీనివల్ల దోమలు ఎక్కువగా రావు. మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.